వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాధాకృష్ణ వ్యాఖ్యలపై విశాఖలో వైసీపీ నిరసన, క్షమాపణ కోరిన నేతలు. ఏపీ అప్పులపై గవర్నర్ కు బొత్స ఫిర్యాదు, తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆరోపణ. చంద్రబాబు ప్రభుత్వంపై కరుమూరు విమర్శలు, 3.52 లక్షల కోట్ల అప్పుల ఆరోపణ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన ప్రకటనను విడుదల చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వృద్ధి రేట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం వెల్లడించిన ఆర్బీఐ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతుంది. సెన్సెక్స్, బిఎస్ఈ సూచీలు ద్రవ్య విధాన ప్రకటనకు అనుగుణంగా మార్పులు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు, బ్యాంకింగ్ రంగం ఈ నిర్ణయాలపై దృష్టి సారించగా రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. Than it was in previous crisis episodes, as well as relative to many other economies, providing it with greater resilience to withstand shocks. Global growth faces increasing downside risks as the sharp rise in energy prices and shortages, some of which we saw a correction today in the prices of energy, and shortages of inputs for various industries have stoked inflation fears and pushed up the geopolitical risk premium in the oil markets. Heightened uncertainty precipitated by the ongoing conflict is weighing on the outlook. Safe haven flows have exerted depreciation pressure on currencies of major economies as the US dollar strengthened, while commodity prices such as of metal and gold have moderated. Financial markets have become more volatile. Equities registered a broad-based correction. కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పూర్తి వాస్తవాలు, గణాంకాల వివరాలతో బుధవారం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఓ లేఖ రాశారు ఆయన. ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుంది, విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలని బొత్స మొత్తం 7 పేజీల ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. అమరావతి సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీగా అప్పులు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కురుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. గత 23 నెలల్లోనే 3.52 లక్షల కోట్లు అప్పు చేశారని, ప్రతి నెల సగటున 15,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇంత అప్పులు చేస్తున్నప్పటికీ ఆరోగ్యశ్రీ బకాయిలు 3,000 కోట్లు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని అన్నారు. మరి ఒక్క రూపాయన్నా సంపద సృష్టించాడా అంటే సంపద సృష్టించకపోగా అప్పుల ముష్టేశాడు. ఆయన చెప్పిందేమో సంపద సృష్టిస్తా అని, కానీ ఇక్కడ అప్పుల ముష్టిని సృష్టించాడు. 23 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు అక్షరాల 3,52,055 కోట్లు. అంటే 23 నెలల్లో 3,52,000 కోట్లు అప్పు చేశారు. అంటే నెలకెంత? 15,306 కోట్ల అప్పు. అంటే ఒక రోజుకెంత? 510 కోట్ల అప్పు. గంటకెంత? 21,25,00,000. అంటే చంద్రబాబు నాయుడు గారు గంటకు చేస్తున్న అప్పు 21,25,00,000, రోజుకి చేస్తున్న అప్పు 510 కోట్లు. మంగళవారం అప్పుల వారం చేసేసాడు. నెలకు 15,306 కోట్లు అప్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు బడ్జెట్ లోపల చేసిన అప్పు 1,93,964 కోట్లు. బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు 1,10,704 కోట్లు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని పైకి చెప్తూ అమరావతి పేరుతో చేసిన అప్పులు 47,387 కోట్లు. ఈ మొత్తం కలిపితే కేవలం 23 నెలల కాలంలో 3,52,055 కోట్లు అప్పు చేశాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా చూస్తే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటరు, ఉద్దానం హాస్పిటల్, 38,000 స్కూళ్ళు నాడు నేడులో బాగు చేసి 2,75,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చిన
5 సంవత్సరాల తన పరిపాలనలో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ 12 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 7 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు 6,52,259 కోట్లు. జగన్ గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. మరి ఎవరిది విజనరీ, ఎవరిది ముష్టి పరిపాలన, ఎవరిది అప్పుల కుప్ప పరిపాలన? ఏం చేస్తున్నారు ఈ అప్పులు చేసి అంటే? ఒక్కటంటే ఒక్క పథకం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ పూర్తిగా నిర్బంధ పాలన సాగిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కన్నీరు మెన్నీరుగా విలిపిస్తున్న రైతులను ఓదార్చడానికి, వారికి భరోసా కల్పించడానికి వెళ్తుంటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా రైతులను కలవకుండా అడ్డుకోవడం గొంతు నొక్కే ప్రయత్నం అని, ఇది రాష్ట్రంలో ఒక పోలీస్ రాజ్యం నడుస్తుందనడానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్లో పాపం ఎస్సీ బీసీ రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, మంచిగా 2 పంటలు పండే భూములు ఉన్నాయి. గా భూములు ఎందుకు లాక్కుంటారనే మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ఊరికి వెళ్లి ఆ రైతుల్ని ఓదార్చి రైతులకు భరోసా కల్పించడానికి, ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతసేపు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నీ పాలనంతా కూడా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు, అన్ని అబద్దపు మాటలతో నువ్వు ఇవాళ కాలం వెళ్లబుచ్చుతా ఉన్నావు. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? రాముడు రాక్షసుడు అని మాట్లాడుతూ రావణాసుడు అని. ఎవరు రావణాసుడు? నువ్వు కాదు. నీకు మించిన రావణాసుడు ఉన్నాడా? నువ్వు ప్రతిపక్షాల మీద ప్రజలను వేధిస్తూ, పేదల ఇండ్లు కూలగొడుతూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నావు. వికృతమైన పాలన అందిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడేమో పేదల హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసినావు. ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు. ఒకనాడేమో ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెట్టా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఆ 3 నెలలకే పిల్ల పుట్టడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. ఇలా అవ్వాతాతల దగ్గరికి పోయి రాక్షసుడు ఎవడు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఇవాళ రైతన్నల దగ్గరికి పోయి రాక్షస పాలన ఏది అంటే రేవంత్ పాలన అంటారు. దిల్సుఖ్ నగర్ లోనో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లి నిరుద్యోగ యువకుల్ని అడిగితే రాక్షస పాలన ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది అని చెప్తారు. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో అందరినీ బాధల్లో పెట్టినావు. నువ్వు మోసం చేయండి ఎవరినుందా? ఈ పోలీసులను కూడా మోసం చేసినావు. పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, పోలీసులకు ఇచ్చే టీఏ బిల్లులు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి ఇచ్చే స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, పోలీసుల బండ్లలో డీజిల్ కు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బరాబర్ ప్రతి స్టేషన్ కు నెలకు 75,000 వచ్చినాయి. 3 నెలలకు సరెండర్ లీవ్ వచ్చింది, నెల టీఏ బిల్లులు వచ్చినాయి. నువ్వు పోలీసులు కూడా మోసం చేసినావు. నువ్వు మోసం రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఇవాళ మహిళలకు మోసం. నువ్వు మోసం చేయని సెక్షన్ ఏమన్నా ఉన్నదా? ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని నడుపుతున్నావు. ప్రజలకు అర్థమైంది నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు. ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేస్. మేము ఇలా వస్తుంటే రోడ్ల మీద బస్సుల్లో నుంచి ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు అన్న మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ వద్ద ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల కుటుంబాలపై అసభ్య భాష వాడటం తీవ్రంగా ఖండనీయమన్నారు. తక్షణమే రాధాకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాధాకృష్ణ ఆయన ఏ విధంగా పైకొచ్చాడు అనేది అందరికీ కూడా తెలిసిందే. ఆయన తోటి జర్నలిస్టులందరూ కూడా రాధాకృష్ణ గురించి చెప్పే అంశాలు ఏంటంటే, ఆయన అడ్డదారుల్లో బ్లాక్ మెయిలింగ్ ద్వారా చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే ఆయన తప్పుడు వ్యవహారాలు చేసి పైకొచ్చాడని అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇందాక పెద్దలందరూ మాట్లాడినట్టు రాధాకృష్ణ దగ్గర నుంచి మంచి రాతలు మంచి వ్యాఖ్యల్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన తప్పు. ఆయన దగ్గర నుంచి ఎప్పుడు కూడా మంచి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఆయన విధానమే తప్పుడు విధానం. ఆయన దారి అడ్డదారిలో పైకి వచ్చిన వ్యక్తి. కానీ ఈరోజు అమరావతికి సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యంగా అమరావతి రాజధాని అనేది ఆచరణ సాధ్యమయ్యేది కాదు. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆదాయ వనరుగా మలుచుకుని రాష్ట్ర ప్రజల సంపదనంతటిని కూడా పెద్ద ఎత్తున కొల్లగొడతా ఉన్నాడు. అమరావతిలో జరుగుతున్న ఈ స్కామ్ అనేది స్వతంత్ర భారతదేశంలోని అతిపెద్ద స్కామ్ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, అమరావతిలోని ఆ ప్రాంతంలోనే మన రాజధాని అభివృద్ధి చేయాలనుకుంటే తప్పకుండా ఏదైతే మచిలీపట్నం పోర్ట్ నుంచి గుంటూరు వరకు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలని కూడా కలుపుకుని ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తూ, దాంట్లో మచిలీపట్నంలో ఉన్న ఎంఏని, విజయవాడలో ఉన్న విఏని, గుంటూరులో ఉన్న ఫస్ట్ 3 అక్షరాలను తీసుకుని మావిగనుగా మలుచుకోవచ్చు, లేదని మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఏ విధంగా ఎంత నీచంగా ట్రోల్ చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అది సరైన ప్రతిపాదన. నిజంగా ఆ విధంగా కనుక చేస్తే రాష్ట్రానికి అది ఒక గ్రోత్ క్యారెట్గా, గ్రోత్ ఇంజిన్ లా పనిచేస్తున్న ప్రజలందరూ కూడా చర్చించుకుంటే అది చూసి వారవలేక చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుంటున్న నాయకులు కానీ భార్యలకి మళ్ళీ పెళ్లి చేయమన్నా చేస్తారు, చెల్లెల్ని భార్యలుగానే భావిస్తారనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడటం అనేది అహంకారానికి, పొగరికి, పిచ్చికి, పరాకాష్ఠకి నిదర్శనం. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ఠ తగ్గించుకుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆంధ్రజ్యోతి కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాధాకృష్ణ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా అడ్డదారిలో పైకొచ్చావో, ఏ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేసి పైకొచ్చావో, గతంలో రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తుల్ని లోపరుచుకుని అమ్మాయిలను ఎరవేసి సీసీ కెమెరాలు పెట్టి, దొంగ కెమెరాలు పెట్టి ఏ విధంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఈ రోజు ధనార్జన చేసి ఆంధ్రజ్యోతి పత్రిక అధికైపోయో మీ చరిత్ర అంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసిన అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అది వాళ్ళు బిఆర్ నాయుడు కావచ్చు, రాధాకృష్ణ వచ్చి చూసాం. ఈ రోజు బిఆర్ నాయుడు అంటే బెడ్రూమ్ నాయుడు, రాధాకృష్ణ అంటే రాసలీల నాయుడు అనే విధంగా, రాసలీల కృష్ణ అనే విధంగా తయారైంది. వాళ్ళిద్దరికీ కూడా కోల్డ్ వార్, ఇద్దరికి కూడా ఒకరి మీద ఒకరు చంద్రబాబు నాయుడు మెప్పించడం కోసం టీవీ5 అవ్వచ్చు, ఏబిఎన్ అవ్వచ్చు చాలా దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఏదైనా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఆగాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శాంతియాత్ర నిర్వహించారు. పాత నగరంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంపత్ వినాయక ఆలయం వరకు చెప్పులు లేకుండా కాలినడకన యాత్ర చేపట్టారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, యుద్ధం కారణంగా అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశాన్ని నాశనం చేయడం అంటే ప్రపంచ వినాశనమేనని హెచ్చరించారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని యుద్ధాన్ని ఆపాలని ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా 10 రోజుల కాల్పుల విరమణ ప్రకటనపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రపంచంలో శాంతి నెలకొనాలని వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. Never to trespass our limits, because Trump, in your campaign, what you said is there will be no throwaway of the regimes మీద మేము అటాక్ చేయము. There will be no wars in my regime అని చెప్పినటువంటి ట్రంప్ మరి ఈరోజు ఎందుకు వార్ డిక్లేర్ చేస్తావన్నావు ఇరాన్ మీద? ఏ వార్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ది మనీ. ఈరోజు మనీ. సో కంప్లీట్గా ఒక దేశాన్ని నాశనం చేయడం అంటే ఇది నాశనం కోరుకోవడమే, వినాశనం కోరుకోవడమే. ఈరోజు మన ఇండియా పీస్ లవింగ్ కంట్రీ. I
also request Modi sir to intervene and diplomatically deal this issue. If this night passes away, in this night anything may happen. You still have the time to talk with the Trump. You still have the time to talk with the Trump. You're so close to the Trump. You're going to put a word to the Trump saying that to extend more time. What the time limit you are given is getting the Iran is in the విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని సమ్మె. వరంగల్ జిల్లా నర్సంపేట విద్యుత్ టీవీఏఈ ఎన్పీడీసీఎల్ సంఘం జాయింట్ సెక్రటరీ కల్లెం పాపిరెడ్డి ఆధ్వర్యంలో వల్లభ్ నగర్ రోడ్ విద్యుత్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహించడం జరిగిందని పాపిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హామీలు రెగ్యులరైజర్ చేస్తామన్నారని ఇప్పటి వరకు ఊసు లేదని, ఇందిరమ్మ పాలన వచ్చి 2.5 సంవత్సరాలైనా మమ్మలను పట్టించుకునే నాతుడే లేడని, కాంట్రాక్ట్ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని పలుమార్లు నిరసనలు సమ్మెలు నిర్వహించాలని, న్యాయం జరగకపోతే నిరవధిక సమ్మె చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, సాంబయ్య, మొగిలి, రాజశ్రీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని రకాల కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అన్ని రకాల కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే. గ్యాస్ కొరత ఉందన్న అపోహలతో డెలివరీ బాయ్స్ పై దాడులు జరుగుతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో జరిగిన సమావేశంలో మాట్లాడిన అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి ఇలాంటి దాడులు కొనసాగితే గ్యాస్ డెలివరీలను నిలిపివేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇచ్చాపురం, మచిలీపట్నం ప్రాంతాల్లో సిబ్బందిపై దాడులు, సిలిండర్ల దోపిడీలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. గ్యాస్ సరఫరా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే జరుగుతుందని, ఓటీపీ విధానం ద్వారా మాత్రమే డెలివరీ జరుగుతుందని స్పష్టం చేశారు. మా అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రెసిడెంట్లకు, రాష్ట్ర నలువైపుల నుండి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారులతో పాటు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నమస్కారం సార్. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నిన్న ఇచ్చాపురంలో జరిగిన సంఘటన కానీ, మన మచిలీపట్నం కానీ, ఆదోని కానీ, ఎక్కడైతే బార్డర్ జిల్లాలు ఉన్నాయో, బార్డర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో, అక్కడ మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుండి డెలివరీ బాయ్ ఏ ఊరికి పోయినా డెలివరీ బాయ్స్ మీద, ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఉండే స్టాఫ్ మీద కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దీంతో పాటు భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. దీని మీద మాట్లాడడానికి మీరు మా పక్షాన్ని నిలబడి పూర్తిగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలా, గవర్నమెంట్ మన ఏపీ గవర్నమెంట్ కూడా తెలియాలా, దాంతోపాటు ఓఎన్సీలకు అందరికీ కూడా తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మన విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఇవంతా ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది సార్. ఇప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మన ఏపీ గవర్నమెంట్ కానీ ఏదైతే వాళ్ళ పర్యవేక్షణలో చేసే విధంగా ఉన్నదో దాంతోపాటు మా ఓఎన్సీస్ ఒక విధానాన్ని పెట్టినాయి. ఆ విధానం ద్వారానే ఓటీపీ ఉంటేనే సిలిండర్ డెలివరీ. దీనితో మాకు లేని చిక్కుల్లో పడిపోతున్నాం. ఒక చోట ఓటీపీలు రాక, నెట్వర్క్ లేని పరిస్థితుల్లో ఏదైతే సుదీర్ఘ లోపల ఉండే ఇంటీరియర్స్లో ఎక్కడ కూడా, దానికి ఉదాహరణకు మనకు నంద్యాల జిల్లాలో డోన్ కానీ, కర్నూలు జిల్లాలో ఆదోని కానీ, చిత్తూరులో కుప్పం కానీ, తిరుపతిలో సత్యవేడు అటువైపు ఏదైతే తమిళనాడు బార్డర్ కానీ, దాని తర్వాత నెల్లూరులో తీర ప్రాంతం కానీ, ఈ
సెంట్రల్ ఏదైతే ఉత్తరాంధ్రలో ఏవైతే ఉన్నాయో అడవులు ఆ ఏరియా కానీ ఇచ్చాపురం బార్డర్ కానీ ఇక్కడ ప్రతి ఒక్క చోట డెలివరీ బాయ్స్ను దౌర్జన్యం చేయడం, సిలిండర్లు పీక్కొని పోవడం, అక్కడ ఉండే లోకల్ లీడర్స్తో పాటు వీళ్ళందరినీ అడుగుకొని అవన్నీ సిలిండర్లు తెప్పించుకోవడం, కొందరికి సిలిండర్లు కూడా దౌర్జన్యంతో తీసుకునే పరిస్థితులు ఉంటాయి. ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను, మేము ప్రతి ఒక్క వినియోగదారుని. తిరుపతిలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్సీ మునికృష్ణ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాగే ఏబిఎన్ ఛానల్ పై దాడిని ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా మాటలు మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడారని సూచించారు. ఇక ఏబిఎన్ ఛానల్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చాని తీవ్రంగా ఖండించారు. మీడియాను భయపెట్టే ప్రయత్నాలు చేయడం సరికాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయ స్వేచ్ఛ ఉందని, దాన్ని అనగదొక్కే చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంత పాలన జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అంతా కూడా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దిశగా వెళ్తున్నారు. దాంట్లో భాగంగా రాజధాని లేని రాష్ట్రంగా 10 ఏళ్ల పైన ఈ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ పొద్దు అమరావతి అని రాజధాని మనకు ఏర్పడింది. ఒకసారి రోజా గారు నువ్వేం మాట్లాడతావు ఈను ఇప్పుడు వైఎస్ఆర్లో ఇది సాక్షి ఛానల్లో ఏం మాట్లాడతారంటే అమ్మ, నా అంటే నాయన కలిపే అన్న అంటారు. అలాంటి చెల్లిని ఒకడక్కడ బయట దేశాల నుంచి ఒకడు చెప్పుకోలేక కూడా చెప్పలేని మాటలతో మాట్లాడితే నోరు పూసుకొని కూర్చోన్నాడు ఈ రోజా, జగన్మోహన్ రెడ్డి, వాడు ఒక లోపర్ నా కొడుకున్నాడు వెంకటరెడ్డి అనేవాడు. వీళ్ళకంతా చెవులు వినపడవా? రాజశేఖర రెడ్డికే పుట్టిందా శర్మిల అన్నప్పుడు ఈ రోజాకి నోట్లో చెవులో ఏం పెట్టుకో ఉందని అడుగుతా ఉన్నా నేను. శర్మిల అనే వ్యక్తి ఆమె రాజశేఖర రెడ్డికే పుట్టిందా అని మాట్లాడినప్పుడు ఈ రోజా ఆమె శర్మిల ఆడదే కదా, మరి నువ్వు మాట్లాడలేకపోయినావే. రాజశేఖర రెడ్డి పుట్టిందా లేదా అని సమాధానం చెప్పాలి కదా రోజా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.